the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల వార్తలు నిలిచిన మిస్టీ అనే ఒక ఇనిషియేటివ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మిస్టీ ఇనిషియేటివ్ గురించి గత 2 రోజులుగా చాలా వార్తాపత్రికల్లో కూడా కథనాలను మనం చూడడం జరుగుతుంది. మిస్టీ చొరవ. మిస్టీ అనేది దేనికి సంబంధించింది అంటే మడ అడవుల అభివృద్ధికి సంబంధించి. మడ అడవుల అభివృద్ధి, ఇంగ్లీష్లో మడ అడవులు ఏమంటాం మనం? మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంటాం. సో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి సంబంధించిన అంశము మిస్టీ. ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే గత ఫిబ్రవరి 1వ తేదీ, గడిచిన ఫిబ్రవరి 1 ఈ మంత్ ఫస్ట్ డే రోజున, ఫిబ్రవరి 1వ తేదీన మనం బడ్జెట్ డే అంటాం. బడ్జెట్ని ప్రవేశపెట్టిన రోజు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్ గారు. రానున్న ఆర్థిక సంవత్సరాన్ని ఉద్దేశించిన 2023-2024 ఆర్థిక సంవత్సరాన్ని ఉద్దేశించిన బడ్జెట్ని, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టే సమయంలో దాదాపు మోర్ దాన్ 25 న్యూ స్కీమ్స్కి సంబంధించిన అనౌన్స్మెంట్ ఇచ్చారు. 25 కంటే ఎక్కువ కొత్త పథకాల రూపకల్పనకి సంబంధించిన అనౌన్స్మెంట్ ఇచ్చారు. అందులో ఒక ఇనిషియేటివ్, మిస్టీ ఇనిషియేటివ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. మిస్టీ అనేది దేనికి సంబంధించి అంటే మడ అడవుల అభివృద్ధికి సంబంధించి. ఈ మిస్టీ ప్రోగ్రామ్ యొక్క ఇనిషియేటివ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటారు? అబ్రివేషన్, యాక్రోనిమ్ గుర్తుంచుకోండి. మిస్టీ అంటే ఏంటంటే మ్యాంగ్రోవ్స్ ఇనిషియేటివ్ ఫర్ shoreline habitat and tangible incomes గుర్తుంచుకోండి. మిస్టీ. సో మ్యాంగ్రోవ్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి. ఈ యాక్రోనిమ్లో, ఈ ఫుల్ ఫామ్లో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి. మ్యాంగ్రోవ్స్ మడ అడవులకి సంబంధించిన ఒక చొరవ. మిస్టీ ఇనిషియేటివ్ దేనికి సంబంధించి? షోర్ లైన్, తీర ప్రాంతాల్లో మడ అడవుల అభివృద్ధిని చేపట్టే ఒక అధునాతన చొరవే మిస్టీ ఇనిషియేటివ్. మడ అడవుల అభివృద్ధి అంటే ఏంటి మీరు చూడండి. భారతదేశంలో సముద్ర ప్రాంతం కానివ్వండి, వాటర్ బాడీ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ బాడీకి ఆనుకుని ఉన్న ప్రాంతం తీర ప్రాంతం ఉంటుంది కదా. తీర ప్రాంతం తరచూ వరదల బారిన పడడం కానివ్వండి, ఇలాంటి సమస్యలు, విపత్తులు తలెత్తుతూ ఉంటాయి. అటువంటిది మీరు ఎక్కడైనా షోర్ ఏరియాకి వెళ్తే, తీర ప్రాంతానికి వెళితే సముద్రపు అంచున, సముద్రానికి ఆవలి వైపున మనకి ఏదైతే ఉంటుందో అడ్డుగా మనకు మ్యాంగ్రోవ్స్ ఉంటాయి. వాటర్ బాడీలో కొన్ని ప్రత్యేకమైన చెట్లు ఉంటాయి పొదల రూపంలో. అటువంటివి మ్యాంగ్రోవ్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనకు మ్యాంగ్రోవ్స్ చాలా రకాలుగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఇదంతా వాటర్ బాడీ సముద్రం అనుకోండి. ఈ కార్నర్లో మనకు మ్యాంగ్రోవ్స్ ఉన్నాయనుకోండి. ఈ వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా వచ్చినా, వరదలు ఎక్కువగా వచ్చినా కూడా ఈ మడ అడవులు అనేవి ఆ ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్. మనకు సుందర్బన్స్ ఉంటాయి. సుందర్బన్స్ మొత్తం కూడా మడ అడవులే. అటువంటి మడ అడవుల అభివృద్ధిని ఉద్దేశించిన ఒక ఇనిషియేటివే మిస్టీ ఇనిషియేటివ్. ఈ మిస్టీ ఇనిషియేటివ్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్నామని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. ఈ రోజున, నిన్న దాదాపు చాలా వార్తాపత్రికల్లో కూడా మిస్టీ ఇనిషియేటివ్ గురించి కథనాలు రాశారు. ఇక్కడ మీరు ఈ టాపిక్కి సంబంధించి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మిస్టీ ఇనిషియేటివ్ ఇటీవల వార్తలోకి వచ్చింది, బడ్జెట్ సందర్భంగా వార్తలోకి వచ్చింది. దేనికి సంబంధించి అంటే ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్, మడ అడవుల అభివృద్ధికి సంబంధించి. మిస్టీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటారు? మ్యాంగ్రోవ్స్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటాట్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్ అనే అంశమే మిస్టీ. మరి భారతదేశంలో ప్రస్తుతం మడ అడవులకి సంబంధించిన గణాంకాలు ఏం చెప్తున్నాయి, ఏ విధంగా మడ అడవులు ఉన్నాయో చూద్దాం. ఇండియా జాయిన్డ్, ఇటీవల భారత్ గతంలో మనకు 2022 సంవత్సరం ఇయర్ ఎండింగ్లో నవంబర్ చివరి మాసంలో, సో నవంబర్ చివరి రోజుల్లో, నవంబర్ చివరిలో మనకు COP27 సదస్సు జరిగింది. COP27 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏంటి? ఈజిప్ట్ వేదికగా COP27 ముగిసింది కదా. అందులో ఉన్న ఒక ప్రపోజల్ ఏంటంటే మ్యాంగ్రోవ్ అలయన్స్లో ఇటీవల భారత్ చేరింది COP27 సందర్భంగా, గుర్తుంచుకోండి. అండ్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఉంటుంది కదా, ప్రతి 2 ఏళ్లకు ఒకసారి వచ్చే అటవీ గణాంకాలు ఉంటాయి. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ మనకు లాస్ట్ ఇయర్ విడుదలైంది.
2021కి సంబంధించిన గణాంకాలు ఏవైతే ఉంటాయి ప్రతి 2 నెలలకు వస్తుంది, మళ్ళీ 2024లో వస్తుంది. 2021కి సంబంధించింది 2022లో వచ్చింది, సో నెక్స్ట్ ఇయర్ వస్తుంది. మళ్ళీ 2023కి సంబంధించింది 2024లో విడుదలవుతుంది. సో ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 అటవీ నివేదికలో ఏ విధంగా చెప్తుంది గణాంకాలు అంటే, ఇండియాస్ టోటల్ మ్యాంగ్రూవ్ కవర్, భారతదేశంలో మడ అడవుల యొక్క విస్తీర్ణం ఎంత ఉందట అంటే, ప్రస్తుతం నూతన నివేదికలో అటవీ నివేదిక ఆధారంగా 4992 స్క్వేర్ కిలోమీటర్స్ ఉందంట. 4992 స్క్వేర్ కిలోమీటర్స్. టోటల్గా చూస్తే టోటల్ జాగ్రఫికల్ ఏరియాలు చూస్తే 0.15%. అండ్ భారతదేశం గడిచిన సెంచరీలో గత శతాబ్ద కాలంలో 40% ఆఫ్ మ్యాంగ్రూవ్ మడ అడవులను లాస్ అయిందంట. అత్యధికంగా కేరళ మడ అడవుల క్షీణత విషయంలో మొదటి స్థానంలో ఉంది. ఇటువంటి గణాంకాలు లింక్ చేసుకోండి. ఎన్వైర్న్మెంట్కి సంబంధించి ఇటువంటి క్వశ్చన్స్ రావచ్చు. ఇక్కడ ఈ పాయింట్ గుర్తుంచుకోండి, ఇండియా ఎంత లాస్ అయింది గుర్తుంచుకోండి. అసలు మిస్టీ ఇనిషియేటివ్ ఎందుకు వార్తలకు వచ్చింది, మిస్టీ ఇనిషియేటివ్ యొక్క ఉద్దేశం ఏంటి, ఫుల్ ఫామ్ ఏంటి, ఎనఫ్. సో ఇది మనకు ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన టాపిక్. అండ్ ఇంకొకటి, అభ్యర్థులందరికీ కూడా ఇందాక నేను చెప్పాను 2023-2024 వార్షిక బడ్జెట్కి సంబంధించిన ప్రవేశపెట్టే సమయంలో నిర్మలా సీతారామన్ గారు చేసిన ప్రకటన అన్నాను. సో మీకు సంపూర్ణ సమాచారం, బడ్జెట్కి సంబంధించిన సంపూర్ణ సమాచారం, యూనియన్ బడ్జెట్ రీసెంట్గా ఫిబ్రవరి 1వ తేదీన నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉంటుందో బడ్జెట్కి సంబంధించిన సంపూర్ణ వీడియోని మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో, జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో మీకు రీసెంట్గా తీసుకొచ్చిన CA 360 కోర్స్ ఏదైతే ఉంటుందో, ప్రవీణ్ సర్స్ CA 360 కోర్స్లో బడ్జెట్కి సంబంధించిన వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఎకానమీలో ఇంపార్టెంట్ కాబట్టి మిషన్ 100లో కూడా యాడ్ చేశాను. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, ఒకసారి చూడండి. అందులో అప్లోడ్ చేశాను బడ్జెట్కి సంబంధించి, వార్షిక బడ్జెట్కి సంబంధించి. సో చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు రెండవ అంశం, ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిషేధాజ్ఞలను విధిస్తూ వార్తల్లోకి వచ్చిన దాదాపు 232 యాప్స్, మొబైల్ యాప్స్. కేంద్ర ప్రభుత్వం 232 చైనా యాప్లను నిషేధిస్తూ నిన్నటి రోజున ఉత్తర్వులను విడుదల చేసింది. చైనా యాప్లు, అందులో దాదాపు 138 బెట్టింగ్ యాప్స్ ఉన్నాయంట ఇల్లీగల్కి సంబంధించి. అండ్ 94 లోన్లకి సంబంధించిన యాప్లు ఉన్నాయంట. వాటన్నిటిపైన నిషేధాన్ని విధించింది ఎవరు? భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారు వాటన్నిటిని కూడా నిషేధాజ్ఞలు విధించారు. ఇక్కడ ఈ యాప్ల పేర్లు, యాప్ల ప్రత్యేకత గురించి ఎగ్జామినేషన్లో అడిగారు. ఒక చట్టం గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో వచ్చే చట్టం అదేంటంటే ఐటీ చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, ఐటీ యాక్ట్ 2000. ఏదైనా చట్టం గురించి నేర్చుకున్నప్పుడు కన్సర్న్ ఇయర్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఐటీ చట్టం 2000 సంవత్సరం. అంటే ఈ చట్టంలో సెక్షన్స్ ఉంటాయి కదా, అందులో ఒక సెక్షన్ 69A గుర్తుంచుకోండి. 69Aని ఆధారంగా చేసుకొని భారత ప్రభుత్వము విదేశీ యాప్లపైన, విదేశీ ఛానళ్లపైన, యూట్యూబ్ ఛానళ్లపైన, సంస్థలపైన నిషేధాజ్ఞలు విధించే అధికారాన్ని కలిగి ఉంటుంది. ఎందుకంటే మనకు పైరసీ కానివ్వండి, ప్రైవసీ కానివ్వండి, గోప్యత కానివ్వండి, భద్రత కానివ్వండి, నేషనల్ సెక్యూరిటీ, నేషనల్ ఇంటిగ్రిటీని దృష్టిలో ఉంచుకొని వాటికి ఉల్లంఘనగా ఉండే ఎటువంటి విదేశీ యాప్లైనా, స్వదేశీ యాప్లైనా వాటిని నిషేధిస్తుంది భారత ప్రభుత్వం. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా యాప్ల నిషేధం, యూట్యూబ్ ఛానళ్ళ నిషేధం, వివాదాస్పద అంశాల నిషేధం అని చెప్పేసి వార్తలోకి వచ్చిందంటే మీకు ఈ ఒక్క చట్టం గుర్తుంటే చాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్. సో ఐటీ చట్టంలోని సెక్షన్ 69A ఇంపార్టెంట్. గత 2 నెలల కింద కూడా ఈ చట్టంలోని సెక్షన్ 66A కూడా వార్తలోకి వచ్చింది. కన్ఫ్యూజ్ అవ్వకండి. సెక్షన్ 66A అనేది ఇప్పుడు ఈ చట్టంలో ఈ సెక్షన్ లేదు. దెర్ ఈజ్ నో మోర్ సెక్షన్ 66A. అయినా కూడా అక్రమంగా కేసులను పెడుతున్నారని చెప్పేసి సుప్రీంకోర్టు ఐటీ యాక్ట్లోని సెక్షన్ 66A లేకపోయినా, శ్రేయా సింఘాల్ కేసు 2015లో దాన్ని తొలగించారు. భావ ప్రకటన స్వేచ్ఛకు ఉల్లంఘనగా ఉందని. సో దాన్ని తొలగించారు. అయినా కూడా 66Aని ఇంకా ఎందుకు అమల్లో ఉంచుతున్నారని చెప్పేసి ఇటీవల సుప్రీంకోర్టు ప్రశ్నించింది కేంద్ర ప్రభుత్వాన్ని. సో ఇదేమో లేదు, ఇదేమో ఉంది. ఇది ఎందుకు వచ్చింది వార్తలో? ఎప్పుడైనా విదేశీ యాప్లపైన నిషేధం, ఎలక్ట్రానిక్ రిలేటెడ్ టెక్నాలజీ సంబంధించిన నిషేధం అంటే ఈ చట్టంలోని ఈ సెక్షన్ గుర్తుకు రావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ సద్భావన అనే అంశం వార్తలోకి వచ్చింది. ఎవరికి సంబంధించి అంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించి.
భారత సైన్యానికి సంబంధించి ముఖ్యంగా బార్డర్ ఏరియాస్ జమ్మూ కాశ్మీర్ లడఖ్ ప్రాంతాల్లో ఆపరేషన్ సద్భావన అనేది తరచూ వార్తలకు వస్తుంది. ఈ ఆపరేషన్ సద్భావన ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆర్మీ గుడ్ విల్ స్కూల్స్ పాఠశాలను అభివృద్ధి చేయడం, ఆర్మీ ఆధ్వర్యంలో పాఠశాలలను నెలకొల్పడం అండ్ అట్ ద సేమ్ టైం ఇన్ఫ్రా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. సో సరిహద్దు ప్రాంతంలో ముఖ్యంగా లడఖ్లో ఈరోజు వార్తలకు వచ్చింది, యూటీ ఆఫ్ లడఖ్లో ఆపరేషన్ సద్భావనలో భాగంగా ఇండియన్ ఆర్మీ వారు ఆర్మీ గుడ్ విల్ స్కూల్స్ ఆర్మీ పాఠశాలలను మరియు లడఖ్లో సరిహద్దు ప్రాంతం వద్ద రోడ్లను ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి ఆపరేషన్ సద్భావనని అమలు చేస్తుందని. ఎగ్జామినేషన్లో అడగబోయే బిట్ ఏంటంటే ఆపరేషన్ సద్భావన ఎవరికి సంబంధించింది? ఇండియన్ ఆర్మీకి సంబంధించి. ఉద్దేశం ఏంటి? సరిహద్దు ప్రాంతం ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో గత సంవత్సరం వార్తలకు వచ్చింది, ఇప్పుడు యూటీ లడఖ్ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సమాజం కోసం, ఇది ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన అన్ని ఆపరేషన్లను కూడా ప్రత్యేకంగా చూడండి. ఆర్పిఎఫ్ ఆపరేషన్స్ వార్తలకు వచ్చాయి, సిబిఐ ఆపరేషన్స్ వార్తల్లోకి వచ్చాయి, వాటన్నిటిని ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ స్పేస్ జంక్ ఆర్ స్పేస్ డెబ్రిస్ వార్తల్లోకి వచ్చింది. స్పేస్ జంక్, స్పేస్ అంటే అంతరిక్షం, అంతరిక్షంలో చెత్త, అంతరిక్ష చెత్త స్పేస్ జంక్ అంటాం, స్పేస్ డెబ్రిస్ అంటాం. అంతరిక్షంలో చెత్త ఎలా పోతుంది ఆలోచించండి. మనం సాంకేతికత వైపు అడుగులేస్తున్నాం, టెక్నాలజీ పైన డిపెండ్ అవుతున్నాం. అందులో భాగంగా శాటిలైట్స్ల ప్రయోగం చేస్తున్నాం, రకరకాల ఉపగ్రహాలను పంపుతున్నాం. మనమే కాదు ప్రపంచమంతా కూడా మితిమీరిన స్థాయిలో ఉపగ్రహాల ప్రయోగం, ఉపగ్రహాలను పంపడం అనేది తప్పు కాదు, శాటిలైట్ లాంచింగ్స్ తప్పు కాదు. కానీ ఈరోజు ఒక శాటిలైట్ని మనం అంతరిక్షంలోకి పంపించినామంటే దానికంటూ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, టెన్యూర్ ఉంటుంది. విత్ ఇన్ స్టిపులేటెడ్ టైం ఇట్ విల్ వర్క్. నిర్దేశించిన సమయంలో మాత్రమే అది మనకు సేవలు అందిస్తుంది. 10 ఏళ్ళ 15 ఏళ్ళలో దాని యొక్క వ్యాలిడిటీ ఉంటుంది. ఆ తర్వాత ఆ అంతరిక్షంలో రొటేట్ అవుతున్న అది కాలం చెల్లిన తర్వాత అంతరిక్షంలో కాలం చెల్లేమవుతుంది, చెత్తగా మారుతుంది. అలా కాలం చెల్లిన ఉపగ్రహాలు కానీ స్పేస్లో మిగిలిపోతే దాన్ని స్పేస్ డెబ్రిస్ అంటాం. వాటన్నిటిని నిర్వహించడం అనేది ప్రస్తుతం ప్రపంచం ముందున్న పెను సవాలు. చాలా దేశాలు కూడా దానిపైన పరిశోధనలు చేస్తున్నాయి. ఇక్కడ స్పేస్ డెబ్రిస్ సంబంధించి ఇటీవల ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన కొన్ని గణాంకాలు. ఇండియన్ గవర్నమెంట్ ఏం అనౌన్స్ చేశారంటే దాదాపు 111 పేలోడ్స్ అంటే ఉపగ్రహాలే కావచ్చు, 105 స్పేస్ డెబ్రిస్ అంతరిక్షంలో పేరుకుపోయిన చెత్త ఏవైతే ఉంటాయో అవి భారతదేశానికి సంబంధించి అంతరిక్షంలో మిగిలిపోయిన చెత్త అని చెప్పేసి ఇండియా అనౌన్స్ చేశారు. సో ప్రతి దేశం కూడా దాదాపు ఇక్కడ చూడండి, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ స్పేస్ జంక్, అంతరిక్ష చెత్తకు ఎవరు బాధ్యత వహించాలి, ఎవరు దీన్ని ట్యాకిల్ చేయాలి. ద నంబర్ ఆఫ్ స్పెంట్ రాకెట్ బాడీస్ అండ్ అదర్ పీసెస్ ఆఫ్ డెబ్రిస్. అత్యధికంగా అంతరిక్ష చెత్త రష్యాకి సంబంధించి ఉంది. అంటే రష్యా చేసిన శాటిలైట్ ప్రయోగాలు చెత్తగా మిగిలిపోయాయి, అంటే కాలం చెల్లిన తర్వాత చెత్తగా మిగులుతున్నాయి. సెకండ్ యుఎస్ఏ, ఇలా. సో అంతరిక్ష చెత్త ఇలా చాలా దేశాలు కూడా స్పేస్ డెబ్రిస్ సంబంధించి ట్యాకిల్ చేయడానికి ఇటీవల NEO-01 అనే ఒక రోబో శాటిలైట్ని పంపింది చైనా. షిజ్వాన్ 21 అని రోబో శాటిలైట్ పంపించారు. అంటే అంతరిక్షంలోని చెత్తను ట్యాకిల్ చేయడం, నిర్వహించడం. అంతరిక్ష చెత్త అనేది రానున్న రోజుల్లో భవిష్యత్తులో పెను సవాలుగా మారబోతోంది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్ అనే అంశం వార్తలోకి వచ్చింది. February 7th నుండి February 9th వరకు రానున్న ఈ సదస్సు గుర్తుంచుకోండి, దాదాపు 3 days 7th, 8th, 9th. ఎక్కడ జరుగుతుందంటే రన్ ఆఫ్ కచ్, గుజరాత్ ఆతిథ్యంలో. ప్రస్తుతం G20కి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న దేశం ఏది? ఇండియా. భారత్ ఆధ్వర్యంలో G20 దేశాలు పనిచేస్తున్నాయి. ఈ సంవత్సరం పొడవునా G20 అనే ఒక లోగో మనకు కనబడుతూనే ఉంటుంది. సో G20 దేశాల ప్రతినిధులు మరి వివిధ దేశాలకు సంబంధించిన ఆహ్వానితులు ఎవరైతే ఉంటారో వారందరూ పార్టిసిపేట్ చేసే టూరిజంకి సంబంధించిన ప్రాధాన్యతతో కూడిన ఒక సదస్సు, మీటింగ్, G20 దేశాల మీటింగ్ అనొచ్చు. ఎక్కడ జరుగుతుందంటే రన్ ఆఫ్ కచ్, గుజరాత్. దీనిలో ఇంపార్టెన్స్ ధోలవీరాకి ఇస్తున్నారు, ఎందుకంటే ధోలవీరా దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్, which was recognized as 40th World Heritage Site from Gujarat State from India. భారతదేశంలో ఇప్పటివరకు యునెస్కో వారు గుర్తించిన ప్రపంచ వారసత్వ సంపద ప్రాంతాలు ఎన్ని అంటే 40. ఆ 40లో 40వది ధోలవీరా. గుర్తుంచుకోండి, గుజరాత్లో ఉంది. సో జస్ట్ గుర్తుంచుకోండి, ఫస్ట్ టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్ ఎక్కడ జరుగుతుంది, లొకేషన్, ఏ తేదీలో గుర్తుంచుకోండి, G20 దేశాలకు సంబంధించి. అండ్ నెక్స్ట్ కాబా, మనందరికీ తెలుసు హజ్ యాత్ర. మనకు ప్రతి మతానికి కూడా కొన్ని మత నియమాలు ఉంటాయి, సిద్ధాంతాలు ఉంటాయి. హిందూ మత సిద్ధాంతాలు, ముస్లిం మత సిద్ధాంతాలు, క్రిస్టియానిటీ, బౌద్ధ, జొరాస్ట్రియన్స్, ఇలా ప్రతి మతానికి కూడా ఒక్కొక్క మత నియమాలు ఉంటాయి.
ఇప్పుడు ఇస్లాంకి సంబంధించి మత నియమాలు వార్తలకు వచ్చాయి. ఇస్లాంలో కూడా దాదాపు పంచసూత్రాలు ఉంటాయి, 5 నియమాలు ఉంటాయి. అల్లా ఈజ్ ద ఓన్లీ గాడ్, అల్లా మాత్రమే దేవుడని. అండ్ ప్రతిరోజు నమాజ్ చేయాలి 5 రోజులు, 5 సార్లు, ఒక రోజులో 5 సార్లు నమాజ్ చేయాలి. అసర్, ఫజర్, జుహర్, ముకరిబ్, ఇషా సబ్జెక్టు కండిషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి పవిత్ర రంజాన్ మాసం 8వ నెలను రంజాన్గా జరుపుకోవాలని, జకత్ దానగుణం చేయాలనేది 4వ సిద్ధాంతం. 5వ సిద్ధాంతం వచ్చేసేసి ప్రత్యేకంగా ప్రతి ఒక్క ముస్లిం కూడా జీవితంలో ఒక్కసారైనా కూడా హజ్ యాత్ర చేయాలని. వాళ్ళ 5 నియమాల్లో హజ్ యాత్ర కూడా ఒకటి. అటువంటిది కాబా అంటారు, పవిత్ర కాబాను టచ్ చేయాలి దర్శనం అని చెప్పేసి ప్రతి ముస్లిం కూడా కోరుకుంటాడు. అటువంటిది కాబా ఎక్కడ ఉంది? హజ్ యాత్ర అంటే ఇక్కడ సౌదీ అరేబియాకి సంబంధించి ఈ సంవత్సరం 2023 సంవత్సరానికి సంబంధించి హజ్ యాత్ర మన ఇండియా కోటా ఎంత ఇచ్చింది సౌదీ ప్రభుత్వం అంటే 1,75,025 మందిని అనుమతిస్తుందంట. అంటే భారతదేశం నుండి ఇంతమంది వీసా ద్వారా హజ్ యాత్రలకు వెళ్ళబోతున్నారు. సో దీన్ని ఎవరు అఫీషియల్గా డిక్లేర్ చేశారంటే కన్సర్న్ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్, కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం కన్సర్న్ పర్సన్ ఎవరు డ్యూటీస్ డిశ్చార్జ్ చేస్తున్నారంటే మనకు స్మృతి జిబిన్ ఇరానీ, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ నాసా మరియు ఇస్రో ఇరువురు కలిసి, ఒకటి భారతదేశానికి సంబంధించిన అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న అత్యున్నత సంస్థ, అమెరికాకి సంబంధించిన అత్యున్నత సంస్థ. నాసా ఇస్రో సంయుక్తంగా నాసా ఇస్రో స్పేస్ అపర్చర్ రాడార్ నిసార్ అనే ఒక ఉపగ్రహానికి సంబంధించిన ఒక అంశం ఈరోజు వార్తలకు వచ్చింది. నిసార్ అనేది ఎవరు సంయుక్తంగా ప్రిపేర్ చేసిన ఒక శాటిలైట్ ఉపగ్రహం అంటే నాసా మరియు ఇస్రో. దీన్ని ఈ మంత్ ఇండియాకి ఇస్రోకి హ్యాండ్ ఓవర్ చేస్తుంది నాసా. రానున్న సెప్టెంబర్ మాసంలో నిసార్ని ప్రయోగించబోతోంది ఇస్రో. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే భూ ఉపరితలంపైన పరిశీలన కోసం, మంచుపై నిశ్చితంగా పరిశీలన చేస్తుంది, భూకంపాలపై అధ్యయనం చేస్తుంది, అగ్నిపర్వతాలకు సంబంధించి విపత్తు వాటికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తే ఉద్దేశంలో భాగంగా ఈ నిసార్ ఉపగ్రహం యొక్క బరువు ఎంత అంటే 2,800 కిలోలు. దీనిలో ఉండే సింథటిక్ అపర్చర్ రాడర్, నిసార్ అంటేనే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడర్ కదా, ఇందులో ఉండేది ఎస్ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడర్. ఇవి కూడా అడుగుతారు. ఇటీవల మనకు ఏపీకి సంబంధించిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో, కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో కూడా ఆ పేలోడ్స్ వాటి యొక్క బరువు ఇటువంటి అడుగుతున్నారు. జీసాట్కి సంబంధించి అడిగారు అందులో. అండ్ ఇటీవల కాలంలో ఇస్రో మరియు నాసాకి సంబంధించి మనం ఏ అంశాలు అయితే డిస్కస్ చేసామో వాటన్నిటిని కూడా లింక్ చేస్తూ చూడండి. రానున్న పోటీ పరీక్షలో అంతరిక్ష రంగానికి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ సౌదీ అరేబియా విల్ బి ద హోస్ట్ ఫర్ 2027 ఫుట్బాల్ వరల్డ్ కప్. సో ఏషియన్ ఫుట్బాల్ వరల్డ్ కప్, ఆసియా ఫుట్బాల్ కప్ ఏదైతే ఉంటుందో ఆసియా ఖండాలకి సంబంధించిన, ఆసియా ఖండంలోని దేశాలకు సంబంధించిన ఫుట్బాల్ టోర్నీ 2027 ఏషియా ఫుట్బాల్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వబోతోంది సౌదీ అరేబియా అని చెప్పేసేసి నిన్నటి రోజున అధికారికంగా ఆసియా ఫుట్బాల్ కన్ఫెడరేషన్ వారు, ఏషియన్ ఫుట్బాల్ కన్ఫెడరేషన్ వారు అధికారికంగా ఇచ్చిన సమాచారం. 2027 సౌదీ అరేబియా విల్ బి ద హోస్ట్ ఫర్ ఏషియా ఫుట్బాల్ టోర్నీ అని గుర్తుంచుకోండి. దట్స్ ఎనఫ్. అండ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఇటీవల వార్తలు నిలిచిన 5 న్యాయమూర్తులు. ఇక్కడ మనకు తెలుగు జడ్జి ఒకరు వార్తలకు వచ్చారు, జస్టిస్ పులుగూరు వెంకట సంజయ్ కుమార్. ఇక్కడ జడ్జిల పేర్లను నేను ప్రస్తావించను. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియామకం అనే అంశంతో వార్తలకు వచ్చారు. కానీ ఇక్కడ పర్సన్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్, బట్ ద కన్సర్న్డ్ ఆర్టికల్, దీనికి సంబంధించిన రాజ్యాంగ ప్రకరణ ఇంపార్టెంట్. భారత రాజ్యాంగం దేశంలో అమల్లో ఉన్న అత్యున్నత చట్టం, ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భాగం 5 ఉంటుంది కదా, 5వ భాగంలో ఆర్టికల్ 124 సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకం గురించి చెప్తుంది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తులను, ప్రధాన న్యాయమూర్తులను నియమించేది ఎవరంటే భారత రాష్ట్రపతి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది ఎవరంటే భారత పార్లమెంట్. భారతదేశంలోని హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిని నియమించే అధికారం ఎవరికంటే రాష్ట్రపతి. భారతదేశంలో ఒక హైకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలో నిర్ణయించేది రాష్ట్రపతి. ఇవి గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఆర్టికల్ 124 న్యూస్లోకి వచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం అనగానే ఆర్టికల్ 124 గుర్తుకు రావాలి. అదే హైకోర్టు అన్నాం అనుకోండి, ఆర్టికల్ 217 గుర్తుకు రావాలి. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, ప్రధాన న్యాయమూర్తి నియామకం. అండ్ 223, 224 ఇన్ఛార్జ్ న్యాయమూర్తి కానీ, అడహాక్ న్యాయమూర్తి కానీ 224 ఇటువంటి ఆర్టికల్స్ లింక్ చేస్తూ చూడండి. సో భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకం అనే అంశానికి సంబంధించి ఆర్టికల్ 124 న్యూస్లోకి వచ్చింది.
అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన మరొక వ్యక్తి సో మాధవేంద్ర సింగ్ గారు వార్తలోకి వచ్చారు. ఇటీవల సిఇఓగా గుజరాత్ మ్యారిటైమ్ క్లస్టర్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులవుతూ వార్తలోకి వచ్చారు. గుజరాత్ మ్యారిటైమ్ క్లస్టర్, మ్యారిటైమ్ అనే పదం, మెరైన్ అనే పదం వచ్చిందంటే దేనికి సంబంధించింది? సముద్రానికి సంబంధించి. సో గుజరాత్ మ్యారిటైమ్ క్లస్టర్కి నూతన సిఇఓగా, మొట్టమొదటి సిఇఓగా నియమితులవుతూ వార్తలు ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మాధవేంద్ర సింగ్ అని గుర్తుంచుకోండి. దట్స్ ఎనఫ్. అండ్ ఇటీవల కాలంలో కొంతమంది వ్యక్తులు మనకు వాణి జయరామ్ గారు మరణించారు. వాణి జయరామ్ గారు 2023 సంవత్సరానికి సంబంధించి పద్మభూషణ్ పురస్కార గ్రహీతల్లో ఒకరు. వాణి జయరామ్ ఇంపార్టెంట్. అండ్ నిన్నటి రోజున పాకిస్తాన్కి సంబంధించిన మాజీ దేశాధినేత పర్వేజ్ ముషర్రఫ్ గారు మరణించారు. పర్వేజ్ ముషర్రఫ్ గురించి అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఇటీవల మరణించిన వ్యక్తుల్లో వాణి జయరామ్ గారు ఇంపార్టెంట్, ప్రముఖ గాయని మరణం. అండ్ అట్ ద సేమ్ టైం కె విశ్వనాథ్ గారు, కళా తపస్వి విశ్వనాథ్ గారు, వీరిద్దరి గురించి కొంత ప్రత్యేకంగా చూడండి. సో ఇవి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే మడ అడవుల అభివృద్ధికి సంబంధించి మిస్టీ అనే ఒక ఇనిషియేటివ్ వార్తల్లోకి వచ్చింది. అండ్ భారత ప్రభుత్వం చైనాకి సంబంధించిన దాదాపు 232 యాప్లను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం. ఆపరేషన్ సద్భావన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన అంశం. అండ్ స్పేస్ డెబ్రిస్ అంతరిక్ష చెత్తకి సంబంధించి భారత ప్రభుత్వం చేసిన, భారతదేశానికి సంబంధించిన అంతరిక్షంలో పేరుకుపోయిన చెత్త గణాంకాలు. ఫస్ట్ టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్ ఎక్కడ జరగబోతోంది? ఫిబ్రవరి 7 నుండి 9 వరకు రన్ ఆఫ్ కచ్ గుజరాత్లో. అండ్ కాబా హజ్ యాత్రకి సంబంధించి ఈ సంవత్సరం ఎంతమందికి అనుమతులు అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీస్ వారు పేర్కొనడం జరిగింది. నాసా మరియు ఇస్రో వారు సంయుక్తంగా తయారు చేసిన నిసార్ ఉపగ్రహం ప్రత్యేకతలు. అండ్ 2027లో సౌదీ అరేబియా యాజ్ ఏ హోస్ట్, సౌదీ అరేబియా ఆతిథ్యంలో ఫుట్బాల్ కప్, ఏషియా ఫుట్బాల్ టోర్నీ జరగబోతోంది. అండ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం, దానికి సంబంధించి వార్తలు ఇచ్చిన ఆర్టికల్ 124 వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ గుజరాత్ మ్యారిటైమ్ క్లస్టర్కి సిఇఓగా మాధవేంద్ర సింగ్ గారు నియమితులవుతూ వార్తలు నిలిచారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లెనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.